అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాఖీ పండుగ జరుపుకోవడం వెనుక ఉన్న పురాణ కథ గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందువులు జరుపుకునే పండుగల్లో రాఖీ పండుగకి విశిష్ట స్థానం ఉంది. ఈ పండుగ జరుపుకోవడం వెనుక పురాణ కథలు కేవలం భావోద్వేగానికి సంబంధించినవి మాత్రమే కాదు, అవి విశ్వాసానికి శాశ్వత రూపం. కృష్ణుడి నుంచి యమధర్మరాజు వరకు రాఖీ పండుగకి సంబంధించిన అనేక కథలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. రాఖీ అనేది కేవలం ఒక దారం కాదు, ఇది రక్షణ, ప్రేమ, నమ్మకం అనే భావంతో ఏర్పడిన రక్షణ దారం. హిందూ మతంలో రాఖీ పండుగ గురించి అనేక పురాణ కథలు ఉన్నాయి. ఇవి సోదరి సంబంధానికి మాత్రమే పరిమితం కాకుండా దేవతలు, ఋషులు, రాక్షసులకు సంబంధించిన కథలు కూడా అనుసంధానిస్తాయి. రాఖీ అర్థానికి ఇచ్చే ఈ పౌరాణిక కథలు తెలుసుకుందాము. కృష్ణుడు, ద్రౌపది. మహాభారతంలోని ఈ కథలో రాఖీ భావన మనసుని తాకుతుంది. శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో శిశుపాలుడిని వధించిన తర్వాత అతని చేతి నుంచి రక్తం కారడం ప్రారంభమైంది. అది చూసిన వెంటనే ద్రౌపది తన చీర అంచును చించి కృష్ణుడి వేలికి కట్టింది. ఆ దారం కేవలం వస్త్రం కాదు, అది ప్రేమ, ఆప్యాయత, రక్షణకి సంబంధించిన వాగ్దానం. ప్రతిగా ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో, నిస్సహాయ సమయంలో కృష్ణుడు ఆ రక్షణ దారాన్ని గౌరవించి ఆమె గౌరవాన్ని కాపాడాడు. ఈ సంఘటనతో రాఖీ కట్టడం అత్యంత భావోద్వేగ దైవిక వివరణగా పరిగణించబడుతుంది. ఇంద్రుడు, ఇంద్రాణి. పురాణ కథల ప్రకారం దేవలోక అధిపతి ఇంద్రుడు రాక్షసులతో పోరాడుతూ ఓటమి పాలైనప్పుడు అతని భార్య ఇంద్రాణి ప్రత్యేక మంత్రంతో పవిత్రం చేయబడిన ఒక దారాన్ని తయారు చేసి ఇంద్రుని మణికట్టుపై కట్టింది. ఈ దారం శ్రావణ పూర్ణిమ రోజున కట్టబడిన రక్షసూత్రం. దీని తర్వాత ఇంద్రుడు యుద్ధంలో గెలిచాడు. ఇక్కడ ఈ రాఖీ భార్యాభర్తల సంబంధానికి మాత్రమే పరిమితం కాదు, రక్షణ యొక్క సంకల్పం ఏ సంబంధంలోనైనా ఉంటుంది అని ఇది రుజువు చేస్తుంది. నమ్మకం ఉన్న చోట రక్షసూత్రం పనిచేస్తుంది. వామనుడు, బలి, లక్ష్మీదేవిల సంబంధం. శ్రీ మహావిష్ణువు వామన రూపంలో వచ్చి బలిరాజు నుంచి 3 అడుగుల భూమిని అడిగినప్పుడు బలి తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి స్వర్గాన్ని కూడా దానం చేస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి బ్రాహ్మణ వధువుగా వేషంలో బాలికగా వెళ్ళి అతనికి రాఖీ కట్టి రక్షణ వాగ్దానం చేసింది. ప్రతిగా బలి విష్ణువు ఎల్లప్పుడూ తనతో ఉండాలని ఆమె నుంచి వరం కోరాడు. ఈ కథ రాఖీ రక్షణ కోసమే కాదు, దేవుడిని ప్రేమ, నమ్మకంతో బంధించగలదని చూపిస్తుంది. రాఖీ పౌర్ణమి రోజు సోదరి తన సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు 3 ముడులు మాత్రమే వేయడం శుభప్రదమని చెబుతున్నారు. అందులో మొదటిది తన సోదరుడికి దీర్ఘాయుషు ప్రసాదిస్తుందని, రెండో ముడి రాఖీ కట్టిన సోదరికి దీర్ఘాయుషు అందిస్తుందని, ఇక 3వ ముడి వారి అనుబంధంలో మాధుర్యాన్ని పెంచుతుందని నమ్మకం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.